హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్గా ఉన్నారు కదా. అయితే ఆమెకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లతో పడట్లేదు, వాళ్ళందరితో కూడా తగాదా పెట్టుకుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈవెన్ వాళ్ళు కూడా బయటకు వచ్చి మా మీద పెత్తనం చేస్తుంది, అసలు పార్టీ ఫండ్ నొక్కేసింది, ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. సార్ అసలు ఏం జరుగుతుంది మరి ఏపీలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీలో షర్మిల వర్సెస్ సీనియర్లు? ఇక్కడ షర్మిల గురించి కొంత చెప్పుకోవాలి. ఆవిడ రావడమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పేసి పెట్టింది. ఒక పార్టీని స్థాపించి పెట్టించిన తర్వాత చాలా అగ్రెసివ్గా పోయింది. అయినప్పుడు కూడా అక్కడ తెలంగాణ ప్రజలు ఏంటంటే పక్కా తెలంగాణ వాదులు. వాళ్ళు ఏం చేశారంటే, తెలంగాణ కోసం నువ్వు మాట్లాడావా, పోట్లాడావా, నీకేమి అధికారం ఉంది పో అని చెప్పారు. అక్కడ కూడా అగ్రెసివ్గా కేసీఆర్ మీద వాళ్ళ మీద తిరగబడింది. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి మీద కూడా తిరగబడింది. తర్వాత ఇద్దరు కలిశారనుకోండి, విలీనం చేసిన తర్వాత షర్మిల రెడ్డి మొట్టమొదటి చేసిన తప్పు అది. తను పుట్టినీళ్ళు ఇక్కడ ఆంధ్రాలో, ఒకవేళ వచ్చినట్టయితే ఇక్కడ పెట్టాలి కానీ తమిళనాడులో పెట్టడం ఏంటని అందరితో విమర్శలు పాలైపోయింది. అయితే ఆంధ్ర రావడం చాలా అగ్రెసివ్గా వచ్చింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళందరూ దీవించడం, భర్త అనిల్ని కూడా దీవించడం, తర్వాత అసలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టోటల్ భారతదేశానికి ఆయన వీళ్ళందరూ మంచిగా చూశారు. వచ్చిన తర్వాత ఆవిడ సమస్యల గురించి పోరాటం జరిగింది మొదట్లో. తర్వాత ఏమైపోయింది, సమస్యలు పక్కన పెట్టేసి ఇంకా వ్యక్తుల గురించి ఆరాటం మొదలైంది. అది కూడా బ్యాలెన్స్గా ఉంటే బాగుండేది. నేను రాజశేఖర బిడ్డని అని చెప్పేసి అప్రస్తుతపు ప్రసంగాలు చాలా చేసింది. దానివల్ల ఏమిటా ఇది, మంచి స్పీకర్, నో డౌట్ మంచి స్పీకర్, తను చెప్పదలుచుకుంది సూటిగా చెబుతుంది. కానీ అపభ్రంశపు మాటలు మాట్లాడితే ఎవరు వింటారు? దాని తర్వాత సునీత ఇష్యూ ఎత్తుకుంది. ఒక హంతకుడిని ఒత్తాసు పలికి హంతకుడిని దాచుకున్నటువంటి వారికా మీరు ఓటేస్తారు, వారినా మీరు గెలిపిస్తారని చెప్పింది. మొట్టమొదటిసారిగా చేసిన తప్పు అది. నువ్వు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎలా పైకి తీసుకురావాలి, అది కోమా స్టేజ్లో ఉంది, పడుకుండిపోయారు. కాంగ్రెస్ నాయకులు అందరూ ఇప్పుడు 60-70 పడిన వాళ్ళే, కొత్తగా లీడర్స్ పుట్టుకు రాలేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు బట్టి కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదు కదా. ఎక్కడి నుంచి ఈ కేడర్ వస్తుంది? ముందు కేడర్ని నిలబెట్టుకునే ప్రయత్నం, తర్వాత కనీసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరినైనా కనీసం నువ్వేనా గెలిచే ఏర్పాటు చేసుకోవాలి ఎక్కడో ఒక్కడ. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినందుకు నీకు ఒక క్రెడిట్ ఉండేది. తర్వాత నీ మీద నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, పార్టీ ఫండ్ కొంత ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఆ ఫండ్ మీద సర్వాధికారాలు నీకే. అలాగే కాంగ్రెస్ వాదులు ఉంటారు కొంతమంది, ఇప్పటికీ ఉన్నారు. ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి 30% ఓటు బ్యాంక్ ఉంది పల్లెటూళ్ళల్లో. చచ్చిపోయినా కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకొని చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ ఉంటుండగా నువ్వు పులివెందుల్లో కూర్చొని ఇంకా మీ వ్యక్తిగత దూషణ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుతో మాత్రం నన్ను చాలా బాధించింది. ఆయన మాట్లాడడం అంటే జగన్మోహన్ రెడ్డి, ఈవిడ మాట్లాడడం ఎంతవరకు దిగజారిపోయారంటే, నన్ను జుత్తు పట్టుకొని తిన్నగా వెళ్ళి గోడకేసి కొట్టాడని ఈవిడ చెప్తుంది. ఆడే అసలు క్యారెక్టర్ లేని అమ్మాయి అని ఇంకా బూతు మాటలు మాట్లాడకూడదు ఆయన చెప్తాడు. ఇదా అన్న చెల్లెళ్ళు మాట్లాడుకోవాల్సింది? అప్పటికి కొంచెం కోపం వచ్చినా సరే ఇంత పొరికి వాళ్ళలాగా స్లమ్ క్లియరెన్స్ ఏరియాలో ఉన్న వాళ్ళలాగా మాట్లాడుకున్నారంటే మీ కుటుంబం పరువు మీరే తీసుకున్నారు కదా. ఇద్దరి మధ్యని ఎవరికి సపోర్ట్ చేయలేక పాపం విజయం వెళ్ళిపోయింది. అంతిమంగా ఏం చేశారు మీరు? ఆయన ఓటు ఎగుద్దని చెప్పారు. ఇప్పుడు నిందపడుతున్నారు కదా.
ఏమంటారు, ఈ ఆడవాళ్ళ తాలూకు ఘోష మమ్మల్ని తినేసింది, నాశనం అయిపోయి ఉంటారు అన్నమాట. ఆయన పడవలసి వచ్చింది కదా. విజయమ్మకైనా బుద్ధి ఉండాలి కదా. షర్మిలకి ఓటు వేయమన్నప్పుడు నీ వంశం అయిపోతుంది, నీ కొడుకు ఆలోచించావా? మళ్ళీ కలుసుకున్నావు అంటే వీళ్ళందరూ సిస్టమేటిక్గా జరగలేదు. వాళ్ళ బుర్రకి ఏమి తోచినట్టయితే అదే మాట్లాడారన్నమాట. అందువల్ల కాంగ్రెస్లో చాలామందికి ముందు అలాంటి వాళ్ళు లెజెండరీ పీపుల్ ఎవరు, కేవీపీ రామచంద్రరావు, వైఎస్ఆర్కి ఆత్మ లాంటి వాడు, రఘువీరారెడ్డి, తులసిరెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరూ పక్కన ఉండేవారు అన్నమాట. మళ్ళీ కాంగ్రెస్కి ఏదైనా పాత వైభవానికి ప్రాణం పోస్తుందేమనుకున్నట్టయితే అది వదిలేసి మీ ఎంత ఉంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరికీ చికాకు కలిగింది. ఇవే నాకు పరిశీలకుడిగా చూసినట్టయితే ఎందుకు నీ రాజకీయాలు తండగా, ఏదో నీ భర్త సంపాదించాడు, నీ ఆస్తి ఉంది, ఆ ఆస్తిని వెనక్కి లాక్కో ఎవరికోలో పట్టుకొని రాజకీయాలకు లాభం లేదండి. రాజకీయాలు గుంభనంగా ఉండాలి. రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఎవరు విమర్శించకూడదు. రాజకీయాల్లో ప్రజల సమస్యలు మాట్లాడుకోవాలి, కానీ నీ సమస్య నా సమస్య ప్రజలకి ఎందుకండి? అంతే కదా. నువ్వు ఇలా చేసావని నేనని, మీరు ఇలా చేశారని మీరంటే ఎలాగవుతుంది? అది ప్రజలకి ఎందుకండి? అది ముందు అసెంబ్లీలో మాట్లాడకూడనివే ఈ వ్యక్తిగతంగా మీరెవరైతే నాకెందుకు? అర్థమైందా? మనకు కావాల్సిన ప్రతినిధులుగా వాళ్ళు ఓట్లేసి గెలిపించారు. ఈరోజు రోడ్లు లేవు, రోడ్లు బాగు చేయండి. నీరు లేదు, నీరు బాగు చేయండి. పోలవరం పూర్తి కాలేదు, అది బాగు చేయండి. విత్తనాలు దొరకటం లేదు, అవి బాగు చేయండి. స్కూళ్ళు పనిచేయటం లేదు, ఆ స్కూళ్ళు బాగు చేయండి. ఎన్ని సమస్యలు ఉన్నాయి, వాటి కోసం మాట్లాడండి, వాటికి ఒక పరిష్కారాన్ని తీసుకురండి. అటువంటి నైజం ఉన్నవాళ్ళే రాజకీయాల్లో పనికొస్తారు. కానీ ఈ షర్మిల్ని, శంకర పద్మం, ఇంకెవరో రాకేశ్వర రెడ్డి ఇలాంటి వాళ్ళు మాట్లాడితే వీళ్ళు కాదు, మొత్తం 5 కోట్ల మంది కూడా వద్దంటున్నారు, వెనక్కి పొమ్మంటున్నారు. నీలాంటి వాళ్ళ మాకు రాజకీయ నాయకులు, నీలాంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు అని తిప్పి కొడుతున్నారు అన్నమాట. తరిమి కొట్టే రోజు వస్తుంది, దాని ముందే ఆవిడ జాగ్రత్త పడితే మంచిది. అంటే సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో పరిస్థితి చూసుకుంటే అసలు ఏమీ లేదు కదా, మరి దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అయితే షర్మిల గారి పైన ఉంది. మొన్నే కదా అధ్యక్షురాలు, ఎందుకు అసలు టైం ఇస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికన్నా తీసుకెళ్తుంది కదా. ఇంతలోపు ఎటువంటి విమర్శలు చేస్తే అంటే ఏ విధంగా పార్టీని మోపగలదంటారు? అవును, ఈవిడ తాలూకు క్యాలబర్ ఏమిటో తెలిసిపోతుంది కదండి. తొందరపడిపోయి అన్నయ్య ఇది అన్నా చెల్లెళ్ళ యుద్ధం లాగా ఉంది, కాంగ్రెస్ పార్టీ యుద్ధంలా లేదు కదా. చెప్పగలరా మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడిందని? మీకు అర్థమైందా? వ్యక్తిగత విషయాలు అదే నేను చెప్తున్నాను. వ్యక్తిగత విషయాలు మాకొద్దు, మీరు ఎవరైతే మాకేం కావాలా. ప్రజా సమస్యలు పరిష్కారం చేయండి, కనీసం ఒక్క సమస్యనైనా పరిష్కరించండి. ఇదే నా తాలూకు ఉద్దేశం, ఇదే నా తాలూకు నినాదం కూడా. 10 పనులు చేస్తూ ఉన్నారు, 5 పనులు సక్సెస్ఫుల్గా చేయండి. అదేది మానేసి అడ్డంగా ఉన్నాడు అన్నయ్య వాడు తాగుబోతూ తిరిగిపోతూ ఇంకేదో దుర్మార్గుడు నన్ను కొట్టాడు ఎందుకు? అదేమో అది వాయాడి నోరు పెట్టుకొని పడిపోతుంది అని చెప్పేసి ఆయన దాని క్యారెక్టర్ లేదు అనేది. అంటే షర్మిలారెడ్డినేమో షర్మిలా శాస్త్రి, ఈ మాటలు ఎందుకంటే ప్రజలకు అవసరం అండి. అందువలన ఈవిడ మాత్రం చెప్పాను కదా, కొన్నాళ్ళు ముందుగా చెప్తున్నాను.